ఇట్లాంటి కమిటీలు ఉండాలా, కమిటీలు ఉన్నాయి వీళ్ళకి, కానీ కార్యకర్తతో లింక్ అయ్యేటటువంటి సిస్టమ్ ఉండాలి. ప్రతి వారము ప్రతి నెలకు ఒక్కసారి ఒక మీటింగ్, బూత్ లెవెల్, ఒక కమ్యూనికేషన్ అందరికి వెళ్ళేటట్టు, చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నిలబడేటట్టు. అది తెలుగుదేశాన్ని ఇన్నాళ్ళు నడిపించింది. 40 ఏళ్ల నుంచి పార్టీ కార్యకర్తను కాచుకుంది కాబట్టి ఇవాళ కార్యకర్తలు పార్టీని కాచుకున్నారు. అంతే కదా. కాబట్టి టైం లేదు కాబట్టి ఇప్పుడు క్రిందసారి అందరూ వీళ్ళు కూడా కసితో పనిచేశారు. సహజంగా ఏంటంటే ఫస్ట్ ట్రిప్ పవర్ అయ్యేటప్పటికి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళారు. అది రాలేదన్నటువంటి కసితో పట్టించుకోవాలి, కానీ ఇంత దారుణంగా పోతుంది అనుకోలే. నా వలన ఓ సీట్లో కొంచెం తగ్గుతుందిలే అనుకున్నారు, కానీ శాంతం ఓడిపోతుంది అనుకుంటే కసి వచ్చేది. కానీ ఇప్పుడు దెబ్బలు తింటున్న తర్వాత కసి వస్తుంది, అందులోకి పెద్ద దెబ్బ తినేసారు కాబట్టి ఇది వస్తుంది. ఈ టైంలో ఆదుకుంటోంది పార్టీ అన్న ఫీలింగ్ కల్పించే ప్రయత్నం అయ్యిండు. 10 ఏళ్లుగా లేనిది పార్టీ పెట్టిన తర్వాత కార్యకర్తకి, ఇప్పుడు మీరు అన్నదో లేదంటే అప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిందని అప్పట్లో ఆయన రికార్డు కూడా సృష్టించారు కార్యకర్తల అంతేది లేని. ఇప్పుడు చేస్తే నిజంగా క్యాడర్ మళ్ళీ రియాక్ట్ అవుతుందా, కార్యకర్త మళ్ళీ వెనక్కి వస్తారా చూడాలి. కదా, శాంతం పారిపోకూడదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లోకేష్ చేసింది. అవును, ఇది 2014కి ముందు లోకేష్ పార్టీ కార్యకలాపాలు తీసుకున్నాక ట్యాబుల ద్వారా నాకు తెలిసిన చాలా మంది వాస్తవంగా పార్టీ కార్యకర్తలు కాదు, రెగ్యులర్ వాళ్ళు కాదు, కానీ పార్టీ అభిమానులు. అప్పుడు ఎంత 50 రూపాయలు అనుకుంటా, అభిమానులు వాళ్ళు. అప్పుడు ఆయన ఒక మంచి సిస్టమ్